భుజలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు దాదాపు 100 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో స్పీడ్ పెంచింది. అంతేకాకుండా పార్టీలోకి కీలక నేతలను చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో వివేక్ వ్యవసాయ క్షేత్రానికి రేవంత్ రెడ్డి వచ్చారు. గన్మెన్ కూడా లేకుండా ఒంటరిగా వచ్చిన రేవంత్ దాదాపు గంటన్నర సేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వివేక్ ను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా రేవంత్ ఆహ్వానించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే బీజేపీ చెన్నూరు అభ్యర్థిగా వివేక్ వెంకటస్వామిని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ వివేక్ ను పెద్దపల్లి ఎంపీ బరిలో ఉంచనుందని తెలుస్తోంది. వివేక్ కుమారుడు చెన్నూరు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత చూపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వివేక్ సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు డీకే శివకుమార్ తో వివేక్ భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజెక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు దాదాపు 100 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. తెలంగాణలో ఎన్నికలు సమర్పిస్తున్న తరుణంలో కూడా రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పార్టీలకు సంబంధించి కూడా చేరికలు కావచ్చు, అలాగే అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటనలు కావచ్చు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు వచ్చిన క్రమం కావచ్చు. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం ఉన్నది. మిగతా అభ్యర్థులకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్త నేతలంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయిన పరిస్థితి. మిగతా నేతలు కూడా ఇంకా చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారుగా వార్తలు వస్తున్న నేపథ్యం కావచ్చు. గత కొన్ని రోజులుగా దీన్ని కూడా ప్రచారాలు వచ్చిన నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మరో కాంగ్రెస్ గూటికి రాబోతున్న నేపథ్యం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయన నిన్న భేటీ అయిన నేపథ్యం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివేక్ వెంకటస్వామిని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దానికి సంబంధించి కూడా ఆయన చెన్నూరు టికెట్కి సంబంధించి కూడా కేటాయిస్తామన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే వివేక్ వెంకటస్వామికి ఇప్పటికే బీజేపీ నుంచి కూడా చెన్నూరు టికెట్ కేటాయించడం జరిగింది. తాను మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆయన పెద్దపల్లి ఎంపీ నుంచి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. 2009కి సంబంధించి కూడా పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన క్రమం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలుపొందిన తర్వాత ఆయన బీజేపీకి వెళ్ళిన క్రమం కావచ్చు. అయితే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే అక్కడ పెద్దపల్లి ఎంపీగా అవకాశం ఇస్తాం. అలాగే చెన్నూరుకు సంబంధించి కూడా వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న ఏదైతే రహస్యంగా ఫామ్ హౌస్లోని రేవంత్ రెడ్డి అలాగే వివేక్ వెంకటస్వామి రహస్యంగా భేటీ అయ్యారు. భేటీలో కూడా ఇలాంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాలపైన కూడా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హైదరాబాద్కు వచ్చారు. నేపథ్యంలో ఆయన బస్సు యాత్ర కొనసాగుతున్న క్రమంలో శంషాబాద్ ఒక హోటల్లో దిగిన క్రమంలో ఈ అంశాలపైన కూడా ప్రధానంగా డీకే శివకుమార్తో రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చేరిక అంశం కావచ్చు, అభ్యర్థుల ప్రకటన అంశం కావచ్చు, మొత్తంగా డీకే శివకుమార్ చూస్తున్న పరిస్థితి కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నట్టుగా కూడా ఆయన నిన్న జరిగిన అంశాలపైన కూడా ఆయన డీకే శివకుమార్తో చర్చ జరిగింది. అనంతరం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అందుకంటే గతంలో పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా వివేక్ వెంకటస్వామి పనిచేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరించిన నేపథ్యం కావచ్చు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఆ పెద్దపల్లి నియోజకవర్గ సంబంధించి కూడా పెద్ద ఎత్తున బలోపేతం ఉన్నాయి. అక్కడ సంబంధించి కాంగ్రెస్ పార్టీని మరోసారి అక్కడ బలోపేతం చేసేందుకు కూడా వివేక్ వెంకటస్వామిని రంగంలోకి దింపేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసిన నేపథ్యంలో
పలువురు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇతర పార్టీలోకి వెళ్ళిన కాంగ్రెస్ నేతలంతా కూడా తిరిగి సొంత వీటికి చేరించేందుకు కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అలాగే ఏనుగు రవీందర్ రెడ్డి కావచ్చు, బీజేపీ నుంచి వచ్చిన క్రమం కావచ్చు, ఇంకా బీజేపీకి సంబంధించి కూడా విజయశాంతితో కూడా మంతనాలు జరిపే అవకాశం కనిపిస్తుంది. మిగతా బీజేపీకి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమేర అసంతృప్తి నేతలంతా కూడా బహిరంగంగానే అసంతృప్తి వెలగట్టిన పరిస్థితి. నిన్న బాబుమోహన్ సంబంధించి కూడా ఆయన బీజేపీ పైన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. బీజేపీలో ఏదైతే దానికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించి కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది బీజేపీ నేతలతో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, పిసిసి రేవంత్ రెడ్డి కూడా మంతనాలు జరిపే అవకాశానికి కనిపిస్తుంది. వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా మొన్న ఏదైతే గత కొన్ని రోజులుగా వివేక్ వెంకటస్వామికి సంబంధించి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్న నేపథ్యం కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్న నేపథ్యం కావచ్చు, కొన్ని రోజులుగా కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు కీలక నేతలు బీజేపీ పార్టీ నుంచి కూడా పలువురు కీలక నేతలు వస్తున్నట్టుగా కూడా ప్రచారాలు జరిపాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రచారాలకు కూడా ఇక ఊతమిచ్చే విధంగా కూడా పిన్న ఏదైతే ఈ రహస్య భేటీ ఏదైతే ఉన్నదో ఆ భేటీలో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్ళిన నేతలను కూడా తిరిగి రాబెట్టేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న నేపథ్యం కావచ్చు, వీటిని కూడా రహస్యంగా జరుపుతున్న నేపథ్యం. నిన్న వెంకటస్వామితో భేటీ అయ్యారు. మిగతా బీజేపీ నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ 100 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం కావచ్చు, ఇంకా 19 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చెన్నూరుకు సంబంధించి కూడా ఆ సిపిఐకి అవకాశం ఇస్తామన్నట్టుగా కూడా చెన్నూరు టికెట్కు చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామితో చర్చల అనంతరం కూడా ఆయన కుమారుడికి వంశీకి చెన్నూరు టికెట్ ఇవ్వాలని కూడా వివేక్ ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. దానికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని పెద్దపల్లి నుంచి కూడా వివేక్ వెంకటస్వామిని బరిలో దింపేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. దాని అంశాలపైన కూడా ఇప్పటికే డీకే శివకుమార్తో రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇంకా బలోపేతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలో ఇక్కడ పనిచేసి ఇతర పార్టీలకు వెళ్ళే నేతలను కూడా రప్పించేందుకు కూడా ఆపరేషన్ ఆకర్షి జరుగుతున్న క్రమం కావచ్చు. మొత్తంగా ఇంకా 19 నియోజకవర్గాలకు సంబంధించిన టికెట్ల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి వీడి వెళ్ళిన నేతలంతా కూడా రప్పించే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో భాగంగా మరికొన్ని రోజుల్లో కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో కూడా అక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కూడా కావచ్చు పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వివేక్ వెంకటస్వామి సంబంధించి కూడా ఆయన మేనిఫెస్టో కమిటీకి బీజేపీ పార్టీ నుంచి మేనిఫెస్టో కమిటీగా చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ వీడినప్పటి నుంచి కూడా బీజేపీలో చేరినప్పటి నుంచి కీలక పదవులు దక్కుతాయని ఆశించిన నేపథ్యం కావచ్చు, అక్కడ పదవులు ఇవ్వని నేపథ్యం కావచ్చు, తాజాగా మొన్న ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించిన కమిటీలో చైర్మన్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని కూడా వివేక్ వెంకటస్వామి గత కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి వార్తలు వచ్చిన క్రమం కావచ్చు, వీటన్నిటికి దీనికి సంబంధించిగా మరికొద్ది రోజుల్లో తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డీకే శివకుమార్తో కూడా మంతనాలు రేవంత్ రెడ్డి జరిపిన నేపథ్యం కావచ్చు, ఆ పెద్దపల్లి అంశం కావచ్చు, ఇప్పటికే బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన అన్నకు వినోద్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు, కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చేందుకు కూడా వ్యూహాలు జరుగుతాయి. ఎందుకంటే గతంలో గడ్డం వెంకటస్వామి కూడా క్రియాశీలకంగా నేతగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మాజీ ఎంపీగా కొనసాగిన నేపథ్యంలో ఆయన తెలంగాణలో క్రియాశీలకంగా ఆయన వ్యక్తి. ఆయన కుమారుడు వివేక్ వెంకటస్వామితో అదే తన నాన్న సంబంధించిన దాంట్లో ఎంపీగా వచ్చిన అవకాశం కావచ్చు. అంటే మొత్తంగా గడ్డం వెంకటస్వామి కుటుంబాన్ని కావచ్చు మొత్తంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా బలోపేతం చేసేందుకు అవకాశాలు కనిపిస్తాయి. నేపథ్యంలో వెంకటస్వామితో చర్చలు కూడా మరికొన్ని రోజులు కూడా సఫలీకృతం అవుతాయి. నేపథ్యంలో 2 లేదా 3 రోజుల్లో కూడా వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా, అయితే హరీష్ ఇప్పుడు చూసుకుంటే బీజేపీలో ఆల్రెడీ చెన్నూరు అభ్యర్థిగా వివేక్ టికెట్ ఖరారైపోయింది. అయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఇంకా 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించే అవకాశం ఉన్నది. దాంట్లో చెన్నూరుకు సంబంధించిన స్థానాన్ని ఇప్పటికే సిపిఐకి సంబంధించి కూడా చెన్నూరు టికెట్కి ఇస్తామన్నట్టుగా ప్రతిపాదించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఐ పార్టీలకు సంబంధించి కూడా ఈరోజు వాళ్ళు చర్చలు జరుపుతున్న క్రమం కావచ్చు. ఆ పొత్తు అంశంపైన ప్రధానంగా ఈ లెఫ్ట్ పార్టీలు 2 కలిసి ఈరోజు చర్చలు చేస్తున్న నేపథ్యం. ప్రధానంగా సిపిఎం సంబంధించి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా టికెట్లు కేటాయించాలి, లేని పక్షంలో కూడా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కూడా సిపిఐ లెఫ్ట్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. అంటే చెన్నూరుకు సంబంధించి కూడా
ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కుమారుకి వంశీకి చెన్నూరుకు సంబంధించిన టికెట్ ప్రతిపాదించిన నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా ఆ చెన్నూరు టికెట్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సిపిఐకి సంబంధించి కూడా మరో టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ మరో ప్రతిపాదన తీసుకొచ్చింది. లెఫ్ట్ పార్టీల పైన కూడా 4 స్థానాలతో పాటుగా అధికారం ఇతర ఇంకా 2 ఎమ్మెల్సీ స్థానాల నుండి ఉన్నట్టుగా చెప్పిన నేపథ్యం. అంటే ప్రధానంగా వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా 2 ప్రతిపాదనలు తీసుకొచ్చారు. తన పెద్దపల్లి సంబంధించి కూడా ఎంపీగా అంటే రేవంత్ రెడ్డి ఏదైతే చెన్నూరుకు సంబంధించి కూడా వెంకటస్వామిని ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా చెన్నూరుగా కొనసాగాలని చెప్పిన నేపథ్యం. దానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. తన కుమారుని చెన్నూరు టికెట్ కేటాయించాలని కూడా ఆయన ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. పెద్దపల్లి నుంచి కూడా వివేక్ వెంకటస్వామిని బరిలో దించేందుకు కూడా ఆ పిసిసి చీఫ్ చెప్పినట్టుగా తెలుసు. దానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే తన అన్నకి వినోద్ కుమార్కి బెల్లంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది. మొత్తంగా వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కుటుంబాన్ని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చేందుకు కూడా వ్యూహాలు జరుగుతున్నాయి. ఆ చెన్నూరుకు సంబంధించి కూడా వంశీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సిపిఐకి సంబంధించి కూడా మరొక స్థానాన్ని ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఇంకా 2 రోజుల్లో కూడా మరి 2 రోజుల్లో కూడా ఇప్పటికే డికే శివకుమార్ హైదరాబాద్లో ఉన్న నేపథ్యం కావచ్చు, మరోసారి భేటీ అవుతున్న నేపథ్యం కావచ్చు, ఖర్గే వస్తున్న నేపథ్యం కావచ్చు, బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం. ఇంకా ఆ బస్ యాత్రకు సంబంధించి కూడా ఇంకా 4 రోజులు తెలంగాణలో బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం. అగ్రనేతలంతా వస్తున్న నేపథ్యం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్న నేపథ్యం. ఏదైతే ప్రజాబేరీ సభ వేదిక కొల్లూరు మహబూబ్ నగర్ సంబంధించి కూడా కొల్లాపూర్లో ఆ ప్రజావేదిక సభ ఉంటుంది. మొత్తంగా వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆ చేరిక ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలోనే అగ్రనేతలంతా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీ నుంచి కూడా ఇంకా ముఖ్య నేతలతో బీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు, రహస్య భేటీలు అవుతున్నారు. ఇంకా బీఆర్ఎస్ సంబంధించి కూడా నేతలతో కూడా రహస్య భేటీ అవుతున్న నేపథ్యం కావచ్చు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహాత్మకంగా వెళుతుంది. అన్ని అంశాలు కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యం కావచ్చు. భేటీ ఏదైతే నిన్న జరిగిన భేటీ ఇప్పటి వరకు కూడా అంటే ఈ రోజు ఉదయం మీడియాకు వెల్లడించడం పట్ల కూడా రహస్యంగా భేటీ జరుగుతున్నట్టుగా తెలుసు. ఇంకా ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఆ చేరికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్న వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా ఈ బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో